డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మరోవైపు విద్యార్థుల్ని రానివ్వకుండా అమెరికా తీసుకుంటున్నటువంటి చర్యల ఫలితంగా దాదాపు 50% భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్ళడం ఈ విద్యా సంవత్సరంలో ఆగిపోయినట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి డేటా కూడా బయటకు వస్తుంది. అసలు ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి ఏంటి, ఈ నియంత్రణల ఫలితంగా మన విద్యార్థులకు అక్కడ లభిస్తున్న భరోసా ఏంటి, దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఎన్ఆర్ఐ యష్ బొద్దులూరి ఉన్నారు. యష్ గారు నమస్తే. నమస్కారం. బాగున్నానండి. ఏంటి పరిస్థితి? అసలు విద్యార్థులు రావాలా వద్దా అనే డైలమా ఒకటి. అసలు ఈ సంవత్సరం 50% కూడా ఇండియా నుంచి ఎన్రోల్మెంట్ జరగలేదు, వాళ్ళకి వీసాలు కానీ ఇవి కానీ మంజూరు కాలేదు అని చెప్పి అంటున్నారు. ఏంటి స్టేటస్ ఇప్పుడు? అంటే ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితులు ఏంటంటే అండి, ట్రంప్ గారు మేజర్ గా వరల్డ్ న్యూస్ లో ఉండాలనుకుంటున్నారు. సో దాని పరంగా అనేక రకాలైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్నటి వరకు H1B మీద $1,00,000 అన్నారు. ఇప్పుడేమో ఉన్న స్టూడెంట్స్ ని పంపించేస్తామంటున్నారు. మూకుమ్మడిగా డిపోర్ట్ చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా గందరగోళానికి దారితీసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, ట్రంప్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అందరూ కూడా. ఎక్కడ కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఏది కూడా ఆయన అమలు చేసే పరిస్థితిలో లేడు. ఒకటి. రెండోది ఏంటంటేనండి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలంటే, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో డబ్బుల కోసం విచ్చలవేడిగా ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ కి స్టూడెంట్ వీసాలు ఇచ్చేసారు. ఏడాదికి 2 లక్షల మంది విద్యార్థులు రావాల్సి ఉంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో 3,17,000 అట్లా అంతమంది విద్యార్థులు వచ్చారు. అంటే ఓవర్ బోర్డు విద్యార్థులు వచ్చారు, ఆల్మోస్ట్ రైట్ 60%. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తగ్గిపోయింది. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత అండర్ కార్పెట్ రెసిషన్ అని అంటారు. ఆ అండర్ కార్పెట్ రెసిషన్ కింద చాలా మంది ఉద్యోగాలు పోయిన ఉద్యోగాలు తిరిగి రావట్లేదు. అంటే దాదాపు ఒక 70,000 మంది H1B వీసాదారులు ఎవరైతే 10 సంవత్సరాలు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు బెంచ్ల మీద ఉండే ప్రయత్నం ఉన్నారు. కొంతమంది తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. అట్లాంటి సిచ్యుయేషన్ లో, ఇక్కడ ఉద్యోగాలు లేని సిచ్యుయేషన్ లో ప్రతి ఏడాదికి 3 లక్షల మంది మాస్టర్స్ విద్యార్థులు వచ్చేసి, అంటే వివిధ దేశాల నుంచి అండి, భారతదేశం నుంచే కాదు వివిధ దేశాల నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటారు, మిగతా దేశాలను తక్కువగా ఉంటారు. అలాంటి వాళ్ళు 3 లక్షల మంది వచ్చినాయంటే గత 4 సంవత్సరాల్లో దాదాపు ఒక 12 లక్షల మంది విద్యార్థులు వచ్చిన్నారు. యావరేజ్ గా 8 నుంచి 9 లక్షల మంది తీసుకోండి. పిహెచ్డీలు అవన్నీ వదిలేసిన వాళ్ళు కంటిన్యూ చేసుకున్నా సరే, అంటే సంవత్సరానికి 3 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నప్పుడు 3 లక్షల ఉద్యోగాలు మన అమెరికాలో ఉన్నాయా అనే ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒకటి గుర్తుంటే, 4 years నుంచి నేను పదే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మాస్టర్స్ కి అమెరికాకి రావద్దు, పరిస్థితులు బాలేవు, ఉద్యోగాలు లేవు. మాస్టర్స్ చదువుకునే వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసుకునేటట్టుగా మాస్టర్స్ చదువుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు అయితే రండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏమనుకున్నారు పేరెంట్స్ అందరూ, వీడికి ఏమో అవసరం, మా పిల్లలు చదువుకుంటారు, వీడి ఎందుకు ఏడుస్తున్నాడు అనే ప్రాపదలో చాలా మంది బ్యాక్ ఫైర్ అయింది అది. కానీ దాని పరిణామము 3 years తర్వాత దాని పరిణామం చూడటం, అంటే దాని సొల్యూషన్ చూడటం మనం మొదలు పెట్టాం, ఎఫెక్ట్ చూడటం మనం మొదలు పెట్టాం. ఆ ఎఫెక్ట్ లో ఎంతో మంది విద్యార్థులు ఇప్పుడు ఏమైపోయిందంటేనండి, అమెరికాలో ఈ వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే, అమెరికాలో చదువుకున్నవాడు మాస్టర్స్ అయిపోయిన వాడికి ఉద్యోగం దొరకట్లా, వైట్ కలర్ జాబ్ ఉద్యోగం దొరకట్లా. వాడు ఒక 60 లక్షల లోన్ తీసుకొని మాస్టర్స్ చేయడానికి వస్తే 60 లక్షల లోన్ ఎట్లా తీసుకుంటాడు? అంటే మోస్ట్ ఆఫ్ వచ్చే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే వస్తారు, లోన్లు తీసుకొని వస్తారు. వాడు ఏం చేయాలి? ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం చేయాలి కదా. ఏం ఉద్యోగాలు చేస్తున్నాడంటే, అమెరికన్స్ ఎవరైతే వైట్ కలర్ జాబ్స్ చేయలేరో వాళ్ళు $10, $9, $12 ఈ రెస్టారెంట్ లో పనిచేయటము, లేదా ఇళ్లలో పనిచేయటము, గ్యాస్ స్టేషన్ లో పనిచేయటం ఉద్యోగాలు చేసుకుంటారు. వాళ్ళ ఉద్యోగాల్ని వీళ్ళు మన దేశీయులు తీసుకొని $9, $10 వాళ్ళకంటే తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ అన్ఎంప్లాయ్మెంట్ అయిపోయి, వాళ్ళు డ్రగ్స్ కి బానిసలు అయిపోయి, వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే, మన వాళ్ళు ఇక్కడ అమెరికాకు వచ్చి చదువుకొని వైట్ కలర్ జాబ్స్ చేయడానికి మాత్రమే వీసాలు ఇస్తున్నారు, కానీ ఆర్ట్ జాబ్స్ చేయడానికి మాత్రం వీసాలు లేవు ఇక్కడ. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ చెప్తున్న డేటా ప్రకారం చూస్తే కూడా ఈసారి చైనాకి, అంటే లాస్ట్ ఆగస్టులో ఇచ్చినటువంటి వీసాలు, ఈ ఆగస్టులో వచ్చినటువంటి వీసాలు, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి చైనా కంటే కూడా సగానికి సగం తగ్గించేశారు మనకి అనేది ఒక డేటా వచ్చింది. అంటే అసలు ఇప్పుడు ఇది ఎన్రోల్మెంట్లో వచ్చిన ప్రాబ్లమా, లేదా ఇండియన్స్కి ఇంటెన్షనల్ గానే వీసా రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? అంటే నేను ఒకటి చెప్తానండి, ఇక్కడ చాలా ఫ్యాక్ట్ గా ఫేర్ గా మాట్లాడుకున్నాము. ఉదాహరణ హైదరాబాద్ తీసుకోండి. మన హైదరాబాద్ లో కనీసం ఒక 1000 కన్సల్టెన్సీస్ ఉన్నాయి. ఇట్లా పిల్లల్ని అబ్రాడ్ పంపించే కన్సల్టెన్సీస్ 1000 ఉన్నాయి.
దానిలో 1000లో నాకు తెలిసి 1-2 నీతి నిజాయితీగా పనిచేసే కన్సల్టెన్సీస్. మిగతావన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు బ్యాంక్ స్టేట్మెంట్ లేదనుకోండి, 40 లక్షలు బ్యాంక్ లో ఉండాలి అని అన్నారనుకోండి, 40 లక్షలు లేవనుకోండి, ఆ 40 లక్షలు వాళ్ళు బ్యాంక్ లో వేసి ఆ స్టేట్మెంట్ తీసి ఆ స్టేట్మెంట్ తిమ్మిని బొమ్మిని చేస్తారు. వాళ్ళు వీసా రాగానే ఆ 40 లక్షలు వాళ్ళు తీసేసుకుంటారు. 40 లక్షలు వేసినందుకు కొంచెం పర్సెంటేజ్ తీసుకొని ఆ రకమైన చేస్తూ ఆ రకంగా చాలా మంది గత సంవత్సరంలో కానివ్వండి, ఈ సంవత్సరంలో కానివ్వండి, చాలా మంది ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అయిన తర్వాత కూడా వాళ్ళు వీసాలు క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించిన దాఖలాలు కొల్లలు ఉన్నాయి. ఓకే. మేము పదే పదే ఇక్కడ ఏం చెప్తామంటే, డాక్యుమెంటేషన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది ఒకటి. రెండోది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీసాలు ఎక్కడ రిజెక్ట్ అవుతుందో చెప్తాను మీకు. వీసా రిజెక్షన్ అనేది ఎట్లుంటది అంటేనండి, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక 4 కాలేజెస్ కి అప్లై చేస్తారు, 4-5 I-20లు వస్తాయి. దానిలో ఏదో ఒక దానికి I-20 పెట్టుకొని వీసాకి వెళ్తారు. ఆ వీసా క్రైటీరియా ఏంటంటే, ఈ పలానా స్కోర్, ఈ వీసా క్రైటీరియా, పలానా కాలేజ్, పలానా పే ఇంత ఉంటది అని చెప్తారు. ఈ మొత్తం డాక్యుమెంటేషన్ లో అమెరికన్ ఎంబసీలో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు వీసాలు ఇచ్చేవాళ్ళు. గ్లాన్స్ ఇవ్వగానే ఎక్కడ తప్పు చేశారు, ఎక్కడ ఇది మార్క్ చేశారు, ఫేక్ చేశారు అని క్లియర్ గా తెలిసిపోద్ది. ఓకే. వాళ్ళు అడిగినప్పుడు పిల్లలు తడబట్టడంతో అక్కడ చాలా మంది రిజెక్ట్స్ అయిపోతున్నాయి. నాకు తెలిసిన ఒక 2-3 పిల్లలు కూడా మాస్టర్స్ కోసం వెళ్ళి కన్సల్టెన్సీ వాళ్ళు ఏ డాక్యుమెంటేషన్ చేశారో కూడా పిల్లలకి చెప్పకపోవడం వల్ల, పిల్లలకి కన్సల్టెన్సీ వాళ్ళు ఏ డాక్యుమెంటేషన్ చేశారో తెలియకపోవడం వల్ల వీసాలు రిజెక్ట్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అంటే ఈసారి చైనాకి నాకు తెలిసి మీరు చెప్పిన నెంబర్ నేను కూడా చూసాను, 80,000 మంది చైనాకి విద్యార్థులకి వీసాలు ఇచ్చారు ఈసారి, స్టూడెంట్ వీసాలు. భారతీయులకు అంతమంది కూడా రాలేదు అని. భారతీయులు ఫస్ట్ అప్లై చేసుకోవడం తగ్గించారండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న న్యూస్ రస్కస్ క్రియేషన్ చాలా భయంకరంగా జనాల్లోకి వెళ్ళింది. అదే విధంగా రీసెంట్ గా నిన్న కూడా ఒక స్టూడెంట్, మాస్టర్స్ చదువుకున్న స్టూడెంట్, డాక్టరేట్ చదువుతున్న స్టూడెంట్ ని గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తుంటే తెల్లోడు వచ్చి సరదాగా కాల్ చేసి వెళ్ళిపోయాడు. నేను సరదాగా కాల్ చేసి వెళ్ళిపోయాడు అని ఎందుకు అంటున్నానంటేనండి, వాడికి వీళ్ళు చేసే ఉద్యోగాలు చేయడం నచ్చక కాల్ చేసి వెళ్ళిపోయాడు. ఒక 2-3 days బ్యాక్ కూడా ఒక తెలుగు స్టూడెంట్, తెలంగాణ స్టూడెంట్ ని కాల్చి చంపేశారు. ఆయన పని ఆ అబ్బాయి చేసుకుంటాడు గ్యాస్ స్టేషన్ లో, సరదాగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోయాడు. పాపం ఇది ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇది ఒక్క 1 స్టెప్ బ్యాక్ తీసుకెళ్ళి, కానీ జనాలకు ఎడ్యుకేషన్ కావాలి. మన భారతీయులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ తెలుగు వాళ్ళు కానీ గుజరాతీలు కానీ, మనం అమెరికా వచ్చినప్పుడు అమెరికా హార్మోనిని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అమెరికా హార్మోనిక్ మెయింటైన్ చేయకుండా ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే వినాయక చవితి వచ్చింది అనుకోండి, రోడ్లు మొత్తం బ్లాక్ చేసేసి వనభోజనాలు రోడ్ల మీద పెడతారు. ఆ రోడ్డు మీద 5 మంది తెల్లోళ్ళు ఇల్లు ఉంటే, ఒక రష్యన్ ఇల్లు ఉంటది, ఒక ఇంకా ఎవడ ఇల్లు ఉంటది, వాళ్ళందరూ బ్లాక్ చేసిన వాళ్ళు అవుతారు కదా. వాళ్ళందరికి ఎంత ఫ్రస్ట్రేషన్ రావాలి. ఇవన్నీ కూడా ఎక్కడికి పైలప్ చేస్తుంది అంటే, ఎక్కడో వర్జీనియాలోనో డాలస్ లో జరిగిన ఈ సంఘటన మిల్వాకీలో కూర్చున్న తెల్లోడికి ఫ్రస్ట్రేషన్ తెప్పించి, వాడి దగ్గర గన్ ఉంటే ఆడు ముందు దేశాలు ఉంటే ఆడు చంపేస్తారు. ఇక్కడ చేసిన వాడికి ఎవడో అమాయకుడు బలైపోతున్నాడు కదా అక్కడ. నేను పదే పదే ఈ విషయాలు అన్ని చెప్తుంటే జనాలకి నచ్చకపోవచ్చు, కానీ వాస్తవాలు ఇవన్నీ కూడా. మనం అమెరికాలో రోమన్ ఇన్ రోమ్ అంటారు కదా, మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన కూడా అమెరికన్ కల్చర్ లేదా అమెరికన్ కండిషన్స్ ని అప్లై చేయకుండా మన సొంత పైత్యాన్ని జోడిస్తున్నారంటారా మీరు? 100% పైత్యాన్ని జోడిస్తున్నారు. ఇంకొక మంచి ఉదాహరణ చెప్తానండి, నాకే జరిగిన ఉదాహరణ అది. 2 రోజుల క్రితం నేను బార్కి వెళ్ళానండి, ఫ్రెండ్స్ అందరం కలిసి తీసుకెళ్లి బార్కి వెళ్తే, అక్కడ నేను కార్లో దిగ్గానే తెల్లలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఓ యూర్ రైడింగ్ ఏ బ్యూటిఫుల్ రేంజ్ రోవర్ అన్నారు వాళ్ళు. అంటే మనం రేంజ్ రోవర్ కార్ నడపడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు, ఎందుకంటే మనం సంపాదించే సంపాదన అంత దాకా రాలేకపోతారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా కార్లు నడపాలని ఉంటది. వాళ్ళు ఏం ఫీలింగ్ లో ఉంటారు, అరే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి మా డబ్బులన్నీ తీసుకొని వీళ్ళు ఇక్కడ జల్సాలు చేస్తున్నారనే ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు బేసికలీ. మనం ఎంత కష్టపడుతున్నాం అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు, మన ఈ సంపాదన ఎంత కష్టం ఉందనేది వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు ఆ ఫీలింగ్ లో ఉంటారు కదా. సో ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ట్రంప్ వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఈ రెచ్చగొట్టం అనేది ఎక్కువైపోవడంతో, ఈ మన వాళ్ళకే ఉద్యోగాలు ఉండాలి, ఈ ఉద్యోగాలు బయట వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు, మన వాళ్ళని ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ లో లాస్ట్ 3 days బ్యాక్ ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ కి ముందు కరెక్ట్ 1,00,000 ఉద్యోగాలు తీసేయమని చెప్పి ఫెడరల్ గవర్నమెంట్ కి ఆదేశాలు ఇచ్చాడు ట్రంప్. ఆ 1,00,000 ఉద్యోగులు అందరు పోయిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఏమంటున్నారు తెలుసా, ఇండియా నుంచో చైనా నుంచి ఎక్కడో వాళ్ళని తెచ్చుకునే బదులు, వాళ్ళకి అన్ని లక్షల జీతాలు ఇచ్చే బదులు మాకు దానిలో సగం ఇచ్చి మాకు నేర్పించి మేమే చేస్తాం కదా అని అంటున్నారు. అంటే ఆ మైండ్ సెట్ లోకి వచ్చేసారు అంటే ప్రమాదం ఎంత భయంకరంగా ఉన్నది కొద్దిగా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కొద్దిగా ఈ సమయంలో మనందరం కూడా తగ్గి ఉండి, ఇంకొక మంచి ఉదాహరణ ఏంటంటే, అమెరికాలో ముస్లిం పాపులేషన్ చాలా భయంకరంగా వాస్ట్ గా పాపులేట్ అవుతున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు ఎక్కడా కనపడట్లే అసలుకి. చాప కింద నీరులాగా వాళ్ళు ఏ రకంగా ఎక్స్పాండ్ అవుతున్నారు అనేది అసలు ఎవరికి ఊహించని సత్యం ఇది.
నెక్స్ట్ 10 years లో అమెరికా కూడా ముస్లిం కంట్రీ అయినా, యూరోపియన్ లాగా ముస్లిమ్స్ డామినేషన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే నేను ఉదాహరణ చెప్తున్నానంటేనండి, వాళ్ళ అండర్ ద కార్పెట్ ఎంత ఎంత తెలిసి తెలియకుండా చప్పుడు కాకుండా ఏ రకంగా వెళ్ళిపోతున్నారో ఆ రకంగానే భారతీయులు కూడా అదే రకంగా ఉంటే మన డామినేషన్ అనేది చాలా అవసరమైనప్పుడు డామినేషన్ చూపిస్తే అది చాలా పలుకుబడిగా ఉంటుంది. అంతేగాని మనకి ఏది ఉన్నా లేకపోయినా ఒక పొలిటీషియన్ వచ్చినా ర్యాలీలు చేస్తారు, లేదంటే ఒక పండగ వచ్చినా దాన్ని ఊరేగింపులు చేస్తున్నారు. అవన్నీ కూడా ఒకటి అక్కడ ఇప్పుడు అక్కడ సివిల్ ఏరియాస్ లో ప్రధానంగా పౌర నివాసాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఎలా పడితే అలా వెళ్ళకూడదు, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటారు. కానీ మన వాళ్ళు సినిమాలు రిలీజ్ అయినా ర్యాలీలు చేస్తున్నారు, మీరు అన్నట్టుగా పండగలకు వచ్చిన ర్యాలీ, అక్కడ లోకల్ పోలీస్ కానీ లోకల్ సెక్యూరిటీ పర్మిషన్స్ కానీ ఏమీ లేకుండానే చేస్తున్నారు. అలా యథేచ్ఛగా చేస్తే మరి అక్కడ ఏం చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదా? నేను అంటాను ఏంటంటేనండి, ఇక్కడ మనం భారతీయులము లూప్ పోల్స్ ఎత్తుక్కోవడంలో దిట్ట. అవునా, మీరు ఒప్పుకుంటారు ఆ విషయం? ఎక్కడున్నా సరే భలే లూప్ పోల్స్ ఎత్తుకుంటాం మనం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, ఉదాహరణకు ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ సినిమా థియేటర్ యాజమాన్యానికి పర్మిషన్ తీసుకుంటారు. ఏం చెప్తారు, మేము 2 గంటలు ఈ సినిమా టైంలో వస్తారు కదా, ప్రజలందరికీ టీ షర్ట్లు పంచుతాము, కొద్దిగా ఏదైనా చేస్తామని పర్మిషన్ తీసుకుంటారు. అదే జనాలందరూ రాగానే ఏమవుతుందంటే డీజే పెడతారు, దాన్ని డాన్స్లు వేస్తారు, అల్లరి చేస్తారు, అక్కడ కొబ్బరికాయలు కొడతారు, కేకులు కట్ చేస్తున్నారు. ఆ థియేటర్ లో 12 స్క్రీన్లు ఉంటే ఒక స్క్రీన్ లోనే మన సినిమా నడుస్తుంది, మిగతా 11 స్క్రీన్లలో వేరే సినిమాలు వస్తున్నాయి. వేరే సినిమాలు చుట్టాను కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించినట్టే కదా. మన వాళ్ళు ఏమంటారంటే, మేము పర్మిషన్లు తీసుకొని పేపర్లు ఎగరేసాము, పర్మిషన్లు తీసుకొని మేము పేపర్లు ఎగరేసిన తర్వాత మేమే క్లీనర్స్ పెట్టి క్లీన్ చేయించాము అని అంటారు. కానీ సిచ్యుయేషన్ ఎంత దారుణంగా ఉంటుందో చూసేవాడికి ఎంత దారుణంగా ఉంటుందని మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది, నా అభిప్రాయం అండి. కానీ వాస్తవాలు మాట్లాడితే చాలా మంది రుచించకపోవచ్చు, కానీ ఈ వాస్తవాలన్నీ కూడా దేనికి దారి తీస్తున్నాయి అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మన అందరి మీద ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి, ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా స్టూడెంట్స్ కి సంబంధించి ఈ రిస్ట్రిక్షన్స్ వలన చదువుకుంటున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా పర్మిషన్స్ రావడం, కొత్తగా వీసాలు రావడం, కొత్త వాళ్ళు రావడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది ఈ మధ్య విపరీతంగా వస్తున్నటువంటి సమాచారం. ఏంది అసలు, అది నిజమేనా? ఉన్న వాళ్ళని పంపించేస్తారా? 100% రైట్ అండి. అది గత 4 years గా ఎవరైతే మాస్టర్స్ చదవడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా 100కి 100 ఇబ్బందులు పడుతున్నారు కూడా. వాస్తవం ఇది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్లకి, ఎవరైతే 10 సంవత్సరాలు ఇక్కడ అమెరికాలో ఉండి వాళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళు కోల్పోతే వాళ్ళకే ఉద్యోగాలు రాకుండా పరిస్థితుల్లో ఓపీడీ చదువుకోవడానికి వచ్చి టెక్నాలజీ అంటే ఏంటో తెలియకుండా జస్ట్ ఒక 6 నెలలు ట్రైన్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అని మనం భ్రమపడకూడదు. వాస్తవాల్లో బతకాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఇండియా నుంచి మాస్టర్స్ చదువుకోవడానికి అమెరికా రావాలి అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఖచ్చితంగా మాస్టర్స్ ఫీజ్ మొత్తం పే చేయగలిగే సత్తా ఉంటేనే పంపించండి. లోన్లు తీసుకొని పంపించి ఏదో మా పిల్లలు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏదో గొడ్డు చాకరీ చేసి కింద మీద పడి లోన్లు కట్టుకుంటారు అని అనుకుంటే గనక మీ పిల్లాడి జీవితమే బలైపోతుంది. ఇది వాస్తవము. ఉదాహరణకి నిన్న 2-3 రోజుల క్రితం ఒక డాక్టరేట్ అబ్బాయి ఆ పిల్లోడు లోన్ తీసుకొని వచ్చి పాపం మా తల్లిదండ్రులకు ఇబ్బంది కాకూడదు అని చెప్పి డే అండ్ నైట్ జాబ్ చేసుకుంటూ ఆ పిల్లోడికి అబద్ధశుభం తెలియని పిల్లోడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఎవరిది ఇదంతా? ఎవరు చేసుకుంటున్నారు ఇదంతా? తెలియకపోవటం, అవగాహన లేకపోవటం, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి. 1 కాదు 2 కాదు. సో నేను ఏం చెప్తానంటే, మన ఇండియాలోనే చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఈ రోజు అమెరికా ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలు భారతదేశ అభివృద్ధి కోసం దోహదపడుతుంది. ఈ రోజు 100 కంపెనీలు, టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో 60% ఆఫ్ ద కంపెనీ సిఇఓస్ కమ్ ఫ్రమ్ ఇండియా. ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మోదీ గారు డైరెక్ట్ గా, ఉదాహరణ మైక్రోసాఫ్ట్ సిఇఓ అని పిలిచి, మోదీ గారు మీరు అక్కడ రిజైన్ చేసి మీకు ఏ దోహద కావాలి, మీకు ఎంత ఫండింగ్ కావాలి చెప్పండి, ప్రభుత్వం నుంచి మేము ఇంకో మైక్రోసాఫ్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం ఇక్కడ చేస్తాము, మీరు చేయండి అని చెప్పి మోదీ గారు లాంటి వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే అమెరికా టెక్నాలజీ కుప్పకూలిపోవడం చాలా సర్వసాధారణంగా జరిగిపోతుంది. మన వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టాలి అంటే ప్రభుత్వం నుంచి ఎందుకు పెట్టాలి 1,00,000 కోట్లు అనే ఆలోచన ఉంటారు. కానీ ఈ 1,00,000 కోట్లు పెట్టడం వల్ల ఫ్యూచర్ 10 years లో ఇంకొక 1,00,000 కోట్లు వస్తాయని చెప్పే ఆలోచనలో ప్రభుత్వాలు లేవు. అది ప్రభుత్వ వైఫల్యం. ఒకటి రాజకీయ కోణంలో చూసినప్పుడు ఇండియా ఈజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ అనేటువంటి మాట పదే డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అలాంటిది ఇండియాని పక్కన పెట్టేసి ఈరోజు చైనాని ఎంకరేజ్ చేస్తున్నారు అనేటువంటి సందేహం వస్తుంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. నిజమేనా అది? ఎందుకంటే చైనా వర్సెస్ అమెరికా అవుతుంది అనుకున్నది ఫైనల్గా అది ఇండియా వర్సెస్ అమెరికాగా మారిపోయింది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి, డొనాల్డ్ ట్రంప్ గారు ఎత్తులు పై ఎత్తులు వేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏమనుకున్నారు ఆయన, ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇండియాకి చైనాకి రైవలరీ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు. ఉమ్, సో ఇండియాకి చైనాకి రైవలరీ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేసి దానిలో సక్సెస్ కాలేకపోతే ఇజ్రాయెల్ అందరూ వచ్చేసి రష్యాలు అందరూ వచ్చి కలవటము, ఉమ్, ఇదంతా బ్రిక్స్ నేషన్ గా చైనా కూడా రావటము, ఇండియన్ రూపీ బ్రిక్స్ నేషన్ లో అప్రూవ్ చేయటం, ఇవన్నీ చేసిన తర్వాత చూసి ఓచుకోలేక సరే మన చైనాని గనక మనం చేస్తే గనక ఇండియాతో రైవలరీ అవునట్టు ఉంటది అనే ఉద్దేశంలోకి ఆయన వచ్చాడు. ఓకే. కానీ చైనా కూడా ట్రంప్ నమ్మట్లా, ఉమ్, ఉమ్, ఎందుకంటే ఆయన ఏ టైప్ లో ఏం మాట మారుస్తుండో ఎవరికి అర్థం కావట్లా. ఉమ్, సో ఖచ్చితంగా నేను ఒక మాట చెప్తా ఆఫ్ ట్రాక్. భారతదేశం ఏ భూభాగం అయితే కూలిపోయిందో గత 20-30 సంవత్సరాలలో 2025 నుంచి 2029 లోపు ఆ భూభాగం భారతదేశం వెనక్కి తీసుకొచ్చేసుకుంటది. ఎందుకంటే అది ట్రంప్ నిర్ణయాల వల్ల. ఓకే. భారతదేశం చాకిచక్యం ట్రంప్ నిర్ణయాల వల్ల వచ్చి భూభాగం వెనక్కి తీసుకుంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఖచ్చితంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇతర దేశాలకి, చైనా లాంటి వాళ్ళకి, రష్యా లాంటి వాళ్ళకి, ఇండియా లాంటి వాళ్ళకి వాళ్ళు అభివృద్ధి చెందడానికి దోహదపడుతున్నాయి. అది మంచి శుభపరిణామం. సో ఓకే. అదే క్యాచ్ చేసుకొని పిన్ టు టో మేక్ ఇన్ ఇండియా తయారు చేయడం మొదలు పెట్టి, ఇప్పుడు చైనా ఏ రకంగా అయితే మొత్తం ప్రపంచం మొత్తం చైనా మీద డిపెండ్ అయిందో ఉమ్, అదే అవకాశం ఇప్పుడు మనకు కూడా వచ్చింది. మన ఓకే. భారతదేశంలో రాజకీయ నాయకులు కూడా ఒక మెట్టు ఎక్కి కొంచెం బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించి అన్ని వాళ్ళకి సమకూరుస్తే పిల్లలు ఎవరైతే అమెరికా వెళ్ళి ఇప్పుడు చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇండియాలోనే వాళ్ళకి చేయూతిచ్చి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే వాళ్ళు అద్భుతాలు తయారు చేస్తారు. రైట్. అది మన ఇండియన్ రాజకీయ నాయకులు ఎప్పుడు రాజకీయం మీద ఫోకస్ పెడతారు కానీ ఉమ్, ఇట్లాంటి దాని మీద ఫోకస్ పెట్టరు. అది దురదృష్టం. రైట్. రైట్. ఇక ఇప్పుడు అమెరికాలో ఉంటున్నటువంటి ఇండియన్స్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలు, ఈ వాడి వేడి చర్చలు ఇవన్నీ కూడా తాత్కాలికమే అనుకోవాలా, లేదా దీని ఎఫెక్ట్ లాంగ్ టర్మ్లో కూడా కనిపిస్తుందా? 3 సంవత్సరాలు ట్రంప్ దిగిపోయే వరకు ఇవన్నీ రస్కస్ ఉంటుందండి. ఖచ్చితంగా ఈ నిర్ణయాలన్నీ కూడా చేస్తూనే ఉంటారు, భయభ్రాంతులకు గురవుతూనే ఉంటాయి. కొంతమంది ఆ ఫార్మాట్ లో కొంతమంది బలైపోతారు, ఆ ఫార్మాట్ లో కొంతమంది డిపోర్ట్ అయిపోతారు, అవన్నీ ఉంటానే ఉంటాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయులు కొద్దిగా లో గ్రౌండెడ్ మెయింటైన్ చేస్తే మంచిది. ఓకే. మనం ఎవ్వరికీ కనపడకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మంచిది. ఉమ్, ఉమ్, ఇంకోటి, అమెరికా రావాలనుకున్న మాస్టర్స్ విద్యార్థులు తల్లిదండ్రులకి మరీ ముఖ్యంగా చెప్తున్నా నేను, మీకు మీ కొడుకుని కొడుకు అని కుదురుగా మాస్టర్స్ చదివించే స్తోమత, అంటే మీ అంతటి మీరు ఫీజు పే చేసే స్తోమత ఉంటేనే పంపించండి. రైట్. లేదు మేము అప్పు చేసి పంపిస్తాము, మా పిల్లలు అక్కడ ఏదో సచ్చి చెడు ఆర్ట్ జాబ్ చేసుకుని పంపిస్తాము అనుకుంటే కనుక మీ పిల్లాడి జీవితం మీరే చేతులారా నాశనం చేస్తున్నారు అనే విషయం Right. మీరు గుర్తు పెట్టుకోండి. నాకు ఎటువంటి మొహమాటం లేదు, వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తాం. మీకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవం ఇది. రైట్. రైట్. థ్యాంక్ యూ యశ్ గారు విశ్లేషణ అందించినందుకు, అమెరికాలో పరిస్థితులను వివరించినందుకు. ఇది అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీలు, అలానే అమెరికాలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, లోకల్ పీపుల్కి ఆపర్చునిటీస్ కల్పించాలనేటువంటి లక్ష్యం. మరోవైపు నుంచి మన వాళ్ళు అమెరికన్ విధానాలని సరిగా అర్థం చేసుకోలేకుండా మన దేశంలో ప్రవర్తించినట్లుగా ప్రవర్తించడం వల్లనే కొత్త సమస్యలు ఉద్భవిస్తున్నాయని చెప్పని యశ్ చెప్తున్నారు. ఇక చదువుకునేటువంటి పిల్లలు తమ సామర్థ్యాన్ని, ఆర్థిక స్థితిగతుల్ని అంచనా వేసుకుని చదువుకుంటే అమెరికా అయినా ఇండియా అయినా ఆపర్చునిటీస్ మాత్రం ప్రపంచం అంతా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి అని సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.